వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. ఈ ఫండ్స్ జేబులో గెలిచిన ఏం కాదు, నరేంద్ర మోడీ గారు నాకు ఇస్తే నేను తీసుకొచ్చి మీకు మరి మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాది ఉంది కాబట్టి తప్పకుండా దాని బాధ్యతగా మీరు అడిగిన వెంటనే గుర్తించి నాకు తోచిన సహాయం మీకు చేయడం జరిగింది. నేను ఇవాళ ఈ హాల్ చూస్తుంటే నిజంగా ఇచ్చింది సార్థకతగానే భావిస్తున్నాను. కూడా రాబోయే రోజుల్లో కూడా నా వంతు ఎంత సహాయం అయితే అంత సహాయం నేను చేయడానికి ఇష్టం కూడా దాన్ని ఇబ్బంది లేదు. దాంతో కూడా ప్లస్ అంటే మొదటి నుంచి కూడా నాకు అభిమానం అయిపోతుంది. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయిండు అంటే దానికి ప్రధాన కారణం నేను చేసిన ఉద్యమంతో పాటు నేను చేసిన ఉద్యమాలను ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, థర్డ్ పేజ్ మీరు పెట్టిన బట్టి ఉద్యమించారు. ఈ 3 పేజీలు బాగా గుర్తున్నాను. మీడియా సపోర్ట్ లేకుండా నేను స్థాయికి వచ్చేవాడిని కాదు. నేను చేసిన ఉద్యమాల విషయంలో కరీంనగర్లో అప్పుడు నేను కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పరిమితం. కానీ నగరంలో జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్ వచ్చింది. నాకు చాలాసార్లు మా వెంకయ్య గారు చెప్పేది, ప్రెస్ వాళ్ళు ఎంబడి మనం పడద్దు, మనబడే ప్రెస్ వాళ్ళు రావాలంటే అటువంటి సంచలనమైన కార్యక్రమాలు చేయాలి, అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి. అందుకే మీకు ఏముంటుందంటే కుక్క మనిషిని కడితే బ్రేకింగ్ కాదు, కుక్క దొరకబట్టి మనిషి కడితే బ్రేకింగ్. సంచలనం ఉండాలి. ఆ సంచలన వార్తల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ వచ్చినాయంటే వాళ్ళు కూడా రిపోర్ట్లు కూడా గుర్తింపు వస్తుంది. అటువంటి కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు చెప్పినాక నేను కరీంనగర్లో అటువంటి కార్యక్రమాలు చేశాను. నేను కార్యక్రమం తీసుకున్నా అంటే కంపల్సరీ మీడియా మొత్తం వస్తుంది, పోలీస్ మొత్తం వస్తుంది, ఇద్దరు వస్తారండి. మీడియా వస్తుంది, పోలీస్ వస్తుంది. అర్ధరాత్రి ఉద్యమాలు చేసినాం. ఈ ఉద్యమాలు మీరు కనుక మీడియా కింద చూపెట్టకుంటే నేను కరీంనగర్ మాత్రమే పరిమితమయ్యాను, ఇంకా కార్పొరేటర్ మాత్రమే పరిమితమయ్యాను. ఇవాళ ఆ రోజు మీడియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూపెట్టింది కాబట్టి ఈరోజు వెమ్లవాడ అయినా, సిరిసిల్ల అయినా, పానకోటూరు అయినా, హుజరాబాద్ అయినా, హుస్నాబాద్ అయినా, చొప్పదైనా ఎక్కడైనా కూడా బండి సంజయ్ తెలుసు అంటే దానికి ప్రధాన కారణం కేవలం మీడియా. కాబట్టి అటువంటి మీడియాను నేను ఎప్పుడు పట్టుబడి చాలా మంది అప్పుడు స్టాఫర్స్ కానీ, బ్యూరోస్ కానీ అందరు ప్రతి ఒక్కరు రిపోర్టర్స్ అందరూ కూడా అప్పుడు సహకరించేవాళ్ళు. నేను కూడా ఒక పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక సోదరు లెక్క నేను కూడా ఉండేవాడిని. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నాకు చేసిన సాయం నేను చేసేవాడిని. అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బందులు వస్తుంటే వాళ్ళ వెంట ఉండేవాడిని కాబట్టి నన్ను మీడియా విధంగా వాళ్ళ మంచిగా చూసే ప్రయత్నిస్తాను. ఇప్పుడు కూడా నేను కేంద్ర మంత్రిగా ఎప్పుడు వివరించాను, నేను మీలో ఒకరిగా మాత్రమే వివరిస్తాను. ఎక్కడైనా మీడియా వస్తుందంటే కేవలం నేను కేంద్ర మంత్రిని గట్టిగా మాట్లాడతాను కాదు. రేపు బండి సంజయ్ మావోడు అనుకున్నటువంటి మొదటి వ్యక్తులు మీడియా వ్యక్తులు. కాబట్టి రాబోయే రోజులు కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీలో ఒకటిగా, మీ సోదరుడిగా నేను తప్పకుండా అండగా ఉంటాను. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలుసు మీకు ఏమవుతుంది అనేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండేది. ఇవాళ చాలా మంది లోకల్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే పని మీరు చేసుకోరాదు, వేరే పని చేయలేరు కూడా. మీరు దీని మీద ఆధారపడ్డారు, మీకు ఒక హాబీ. కొంతమంది కుటుంబ పోషణ కోసం కూడా ఈ మీడియా వృత్తి చేస్తామన్నారు. కాబట్టి యాజమాన్యాలు జీతాలు సాధించాలని జీతాలు ఇష్టం కూడా దీన్ని దాటి మీరు బయటికి పోలేరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని కష్టాలను భరించి, అన్ని నష్టాలను భరించి ఇవాళ మీరు వృత్తిలో ఉన్నారంటే మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ బండి సంజయ్ లీడర్ అయ్యిండు, మీడియా వాళ్ళు అయ్యిండు అంటే ఇలా ప్రభుత్వాలు నడిచేది కూడా దానివల్లనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే బీఆర్ఎస్ మీడియా ఆడుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇదే మీడియా మమ్మల్ని లేపితే మేము కూడా గవర్నమెంట్ వస్తున్నాం. కానీ లేపింది లాస్ట్ టైంలో కొత్త పడిచింది కదా. మేము రావాల్సిన ప్లేస్లో ఏ ఒక్కరిని గుర్తుంచుకోరండి. ఇప్పుడు ఉద్యమాలు చేసింది ఎవరొక చదువు అంటే మీ చదువు యజమాని మాత్రమేను. ఉద్యమాలు చేసింది ఎవరొక చదువు వచ్చాను. మొత్తం ఉద్యమాలు చేసి జైలుకు పోయి లాంటి దెబ్బలు తిని అరెస్ట్ అయ్యి మా కార్యకర్తలు జైల్లో పడి రౌడ్ షీట్లు అన్ని ఓపెన్ చేసి అన్ని రైతుల కోసం కొట్టాను, యువకుల కోసం కొట్టాను, ఉద్యోగుల కోసం కొట్టాను, నిరుద్యోగుల కోసం కొట్టాను, మహిళలకు అత్యాచారం కోసం కొట్టాను.
మీడియా కోసం కొట్లాడినాం, అన్ని రకాల కొట్లాడేది మేము. ఈ లాస్ట్ మినిట్లో మీడియా యాజమాన్యం ఏం చేస్తుంది, ఇదేంటో కొంచెం అటు ఇటు ఉన్నట్టు చెప్పి ఆయన కాంగ్రెస్ లేపింది, ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ ఫైదా అయిందా ఏమా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గిన్నె ఊరించుకుంటే గొర్రెలు ఇస్తావు, బర్రెలు ఇస్తావు, అన్ని ఇస్తా అని చెప్పన్నాడు. గొర్రెపిల్లకు పోయారన్నారు. ఏ ఊరికి పోతారు కేసీఆర్ ఏమన్నారు, మీడియాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఎవరికైనా వివరాలు ఇచ్చినా ఎవరికైనా ఎక్కడ రాలే, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. డబుల్ బెడ్రూమ్ కోవిడ్ అప్పుడు ఇస్తాను, మీ బాధ ఏదనేది. ఎందుకంటే అప్పుడు అంతా రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకొని కేవలము శానిటేషన్ సిబ్బంది, పోలీస్, ప్రెస్, మా బీజేపీ కార్యకర్తలు. నాకు కాంగ్రెస్ వాళ్ళు ఇంటర్ వేరు, బీఆర్ఎస్ అయితే అడ్రస్ లేదు. అప్పుడు కాంగ్రెస్ లేనే లేదు. ఇలా ఇంటింటికి సేవ చేసింది మేము. 8 మంది కార్యకర్తలు పోగొట్టుకున్నాం అన్న. ఇలా మీడియా కూడా దాదాపు 809 మీడియా కెమెరామెన్లు రిపోర్ట్ చనిపోయారు. గాంధీ హాస్పిటల్లో ఆ కెమెరామెన్తో నేనే మాట్లాడినా. నువ్వు అన్నట్టు ఎందుకు పోయినావు, నా కళ్ళ ముందే పోయినా. కరెక్ట్ 4 days తర్వాత నాకు పరిచయం బట్టి ఫోన్ చేసిన, అన్న నాకు కోవిడ్ వచ్చిందన్న, నేను అడ్మిట్ అయిన హాస్పిటల్ అని చెప్పన్నాడు. ఎంత బాధపిస్తుందంటే లోపల పోకేయండి అన్న, పైనుంచి ఫోన్ వచ్చిందన్న, విజువల్స్ కావాలన్నా. మాస్క్ పెట్టుకొని పీపీ కేసు వేసుకొని మార్చులు ఉండకపోయినాయి బాబు, కోవిడ్ వచ్చినాయి. నేను కుటుంబాన్ని ఎవరు కాపాడుతున్నారు? నా యాజమాన్యం కాపాడలేదు, నా ప్రభుత్వం ఆదుకోలే. వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉందో ఎప్పటికీ తెలియదు. వాళ్ళ కుటుంబం ఏమైందో తెలియదు. ఆయన అప్పటికే 3 పిల్లలు. ఆయన ఇలా పరిస్థితి ఏంది? ఆయన ఆదుకునే ఎవరున్నారు? ఉన్నప్పుడు మీడియా నైట్ మీడియా ఎవరు ఆదుకుంటారు. బట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. కేసీఆర్ ఊరించుకుంటా మాటలు చెప్పిన డబుల్ బెడ్రూమ్ చూపట్టాడు. ఏదో ప్రెస్ మీటింగ్ పెడతాడు, డబుల్ బెడ్రూమ్ మీకే అన్నాడు. ఒక్కరికి అది పోనీ అని రోగం వస్తే, వ్యాధి వస్తే హాస్పిటల్ హెల్త్ కార్డు పనిచేస్తున్నాయంటే అభిలు మీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉందంటే అది లేదు. సరే కేసీఆర్ ఊరించుకుంటా మాటలు చెప్పిన అంటే అటు వీకెండ్ నేను పోయినా, వరంగల్ పోయినా, మహబూబ్నగర్ పోయినా. పోతుంటే మీడియా మిత్రులు వచ్చిన పాదయాత్ర చేస్తుంటే ఇవన్నీ ఇదే ప్లేస్ ఇస్తామంటే నా చెప్పి కబుర్లు పెట్టారు. ఆ ప్లేస్ అట్లే ఉంది, కానీ ఇల్లు పోయింది, గట్టి వచ్చింది. ఆడ వరంగల్లో పోతే మొత్తం ఊరించుకుంటా మాటలు చెప్పిండనా, ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు గొర్రెపిల్ల కోసుకొస్తాను, తర్వాత ఇస్తారు కదా అన్నాడు. అంటే వీళ్ళందరూ అబ్బా లెక్క గొర్రెపిల్ల దానికి వచ్చిందిరా, అయితే క్యారెట్ వస్తాయి అనుకున్నాడు. ఆ గొర్రె మీద బర్రె అయిపోయిందా ఆయన ఇచ్చి మోసం చేసి. ఇవాళ లాస్ట్కు యాజమాన్యం కూడా ఎడుతున్నారు. యాజమాన్యం ఏం చేయాలంటే ఇవాళ కింద వాళ్ళ కంట్రోల్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా మా కంట్రోల్లో పనిచేస్తారు, మేమే బాస్, మేము చెప్పింది చేయాలని కూడా మీకు మంచిదే కావచ్చు. కానీ ప్రభుత్వాల మీద ఇదే యాజమాన్యాలు మా విలేకరులకు, మా పనిచేసే విలేకరులకు, చిన్న విలేకరులకు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందని చెప్పి ఒక్క 3-4 రోజులు హెడ్లైన్స్ పెట్టి గవర్నమెంట్ ఆర్డర్ కూడా మీకు రావన్నా. యాజమాన్యాలు కట్టే ఉన్నాయి. యాజమాన్యాలు కూడా వాళ్ళ పేపర్లో, వాళ్ళ ఛానల్లో పనిచేసే రిపోర్టర్ల గురించి యాజమాన్యం ఆలోచిస్తారు. వాళ్ళ గురించి మాత్రం ఆలోచించుకుంటారు. వాళ్ళు గట్టిగా మాట్లాడితే అది డబ్బులు పక్కా వస్తాయి, అందరికి వస్తాయి. అటువైపు కాంగ్రెస్ పార్టీ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడితే ఒకటి, మీ హెల్త్ కార్డు గురించి మాట్లాడతలేదు, మీ డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడతలేదు. కాబట్టి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే మేము ఎక్కడ మాటలు చెప్పాము, ఇవాళ చెప్తున్నాను. ఈ అన్నిటికీ పరిష్కారం నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది. మీ అందరి సహకారంతో వస్తుంది. మేము వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎందుకు చెప్తున్నానంటే మేము వస్తే మళ్ళీ మీ వల్లనే వస్తాం. మేము మీ ఆశీర్వాదంతో, మీ సపోర్ట్తో మేము వస్తాం, న్యాయబద్ధంగా వస్తాం. మేము వచ్చేదాకా మొట్టమొదటి ఇచ్చేది మీకే డబ్బులు పెట్టరు. పేదలతో పాటు మీరు కూడా పేదల కంటే ఘోరమైన పరిస్థితులను మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు ఇవ్వాల్సింది బాధ్యతగా మేము గుర్తించి మేము పక్కా ఇస్తాం. నరేంద్ర మోడీ గారికి ఆంచలి గ్రామ పంచాయతీలో మామూలు గ్రామస్థల కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇచ్చిన మాటను తప్పే అలవాటు మాకు లేదు. అటువంటి పార్టీ, అటువంటి కార్యకర్తలు మేము కాదు. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ మాయమాటలను మోసపోకండి. ఇవాళ మాలాంటి కార్యకర్తలకు మేము ఉద్యమాలు చేస్తాము, ఆందోళన చేస్తాము, అనేక పోరాటాలు చేస్తాం. కాబట్టి మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు, మాలాంటి పార్టీకి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో విలేకరులను ఆదుకునే బాధ్యత
విలేకరులు కెమెరామెన్లు కావచ్చు, ఫోటోగ్రాఫర్ కావచ్చు, అది స్టాఫర్స్ కావచ్చు, బ్యూరో కావచ్చు, లేకుంటే లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఆదుకునే బాధ్యత మాది. నేను రాను మీడియా అవుతుంది, సోషల్ మీడియా అవుతుంది. నా సోషల్ మీడియా వస్తే తప్పే లేదు. ఇలా జర్నలిస్ట్ ఆలోచించాలి. జర్నలిజంతో సంబంధం లేకుండా, ఏం లేకుండా సొంతకు ఒక కెమెరా పెట్టుకొని, ఒక స్క్రీన్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడి, నానా బూతులు మాట్లాడి, కుటుంబాలను టార్గెట్ చేసి, ఆడవాళ్ళని టార్గెట్ చేసి, చిన్నపిల్లలను టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక పార్టీని టార్గెట్ చేసి, ఇష్టానుసారంగా మాట్లాడే వాటి మీద మాత్రం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. దీని మీద జర్నలిస్ట్ ఉద్యమించాలి. ఎందుకంటే దీనివల్ల జర్నలిజానికే మంచి వస్తున్నది, మీ విలేకరుల సమాజానికి దానికే మంచి వస్తున్నది. వాళ్ళ ఎవరు జర్నలిస్టులు, ఎవరు విలేకరులు ఏదో తెలుస్తున్నది. వాళ్ళ ఇంట్లో ఉంటే ఎక్కువ పడితే వాళ్ళు ఒక కెమెరా పెట్టి, ఒక స్క్రీన్ పెట్టుకొని వాళ్ళతో ప్రెస్తో సంబంధం లేదు, మీ ప్రెసిడెంట్తో సంబంధం ఉండదు, జర్నలిస్ట్తో సంబంధం ఉండదు, ఏది ఉంటుందో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సరే మీకు హాబీ ఉంటే పెట్టుకోండి, కానీ పొలైట్నెస్ ఉండాలి. రేపు మీరు చెప్పే విషయాలు బుల్లెట్లకు దిగాలి, సమాజానికి ఉపయోగపడాలి. కానీ వ్యక్తులను టార్గెట్ చేయడానికి, పార్టీని టార్గెట్ చేయడానికి ఇలా ప్రధానమంత్రి తిరుగుతారు, ముఖ్యమంత్రి గారు తిరుగుతారు, మంత్రులు తిరుగుతారు, ఏది పడుతుంది చూడండి, ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జర్నలిస్టులు కూడా మీరు దయచేసి మీరు దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీ మీద. ఏదైతే మీకే మంచి రేపు సొసైటీలో పోతుంటే నేను ఫలానా పేపర్కి రిపోర్టర్ను, ఫలానా ఛానల్ రిపోర్ట్ అంటే మీకు సొసైటీలో గౌరవం ఉన్నది, ఆ గౌరవం కాపాడుకోవాలి. ఇటువంటి వ్యక్తుల వల్ల మీకు గౌరవం పోతున్నది. వాళ్ళ బ్లాక్ మెయిలర్స్ వస్తున్నారు, వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు. దీనివల్ల సమాజానికి ఎంత అనర్థమో ఒక్కసారి వచ్చాయి. ఎవరైనా పెట్టుకుంటే దానికి గౌరవం ఉండాలి, ఒక మంచి భాష ఉండాలి, మంచి పద్ధతి ఉండాలి, వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలి. అట్లా ఉంటే ఎవరైనా సమాజం స్వీకరిస్తే తప్ప మేము చెప్తున్నదే వింటున్నారు అంటే ఎవ్వరు ఏమి కాదు. కాబట్టి దయచేసి అటువంటి విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ఇటువంటి ప్రెస్ క్లబ్ తీర్మానం చేయాలి. ప్రెస్ క్లబ్ అలర్ట్ ఉండాలి. వెబ్లో వాళ్ళు ఏ సంబంధం లేకుండా సొంత ఛానల్ పెడితే మీరు వ్యతిరేకించాలి. మీరు వ్యతిరేకించిన నష్టం మీకు కదా, మాకు కాదు. నష్టం మీకు తెలుసు, ఎవరు రిపోర్టరు, ఎవరు జర్నలిజాన్ని ఎవరు పక్క నుంచి పనిచేస్తున్నారో తెలుసు మీకు. కానీ ఏది పడుతుంది మాకు విలేకరుల సమావేశం పడితే ఏ క్వశ్చన్స్ ఎంతో తెలియదు, టార్గెట్ చేస్తారు, బూతులు మాట్లాడతారు. ఇదే పద్ధతి అన్న. అందుకే నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను, ఇటువంటి వ్యక్తుల మీద మీరు జాగ్రత్తగా కఠినంగా వివరించండి. కఠినంగా వివరిస్తే ఇటువంటి అనర్థం జరిగింది. మీరు కఠినంగా వివరించకుంటే సమాజమే ఎలా చేతిలోకి తీసుకుంటారు చట్టాన్ని. కేసులకు ఎవరు భయపడరు, కాబట్టి ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ఇలా మీ ప్రెస్ క్లబ్ అంటే ఒక గౌరవం, మీడియాను గౌరవం ఉంది, ఆ గౌరవం కాపాడుకోవాల్సిన బాధ్యత. నేను అందరూ అంటలేదు. మీరు ఇవ్వకుంటే నేను కెమెరా పెట్టుకుంటున్నా, సీన్ పెట్టుకుంటున్నా, దాన్ని అడ్డగించాల్సిన బాధ్యత ప్రెస్ క్లబ్ మీద ఉంది. ఆ పాటించడం ముఖ్యం కాదు, పాటించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మీరు ఒత్తిడి కూడా బాధ్యత. ఏం చేయాలో పోయి పోలీస్ కాబట్టి చేయాలి. సార్ మాకు సంబంధం లేదు సార్, ప్రెస్ సంబంధం లేదు సార్, ప్రెస్కు సంబంధం లేదు సార్, ఎవరైనా కానీ ఆయన పరిచయ దగ్గరన, ఇప్పుడు ఆదివాస దగ్గరన, ఇప్పుడు ఇంకోటి దగ్గరన కాదు. అటువంటి మంచిది కాదు. దానివల్ల మీరు బ్లేమ్ అవుతున్నారు దాంతో. మరి ప్రెస్ క్లబ్ ఏం చేయాలి, సార్ ఈ నేతలు మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక లెటర్ చేయండి. ఎట్లా వెతుకుంటాం యాక్షన్, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి ఇట్లా ఏంటి మీకు తప్పకుండా నేను ఇవన్నీ ఏదో పిలిస్తే ఇవన్నీ చెప్తున్నాను. ఒక్కొక్కరి మేమేదో పిలిస్తే మళ్ళీ పట్టప్పుడు మీరు ఇస్తారా? దొరికినప్పుడే చెప్పుకోవాలి, మా బాధ దొరికినప్పుడే బాధ చెప్పుకోవాలి. పట్టప్పుడు మళ్ళీ మీరు ఈయన గురించి ఆయన గురించి మాట్లాడమంటారు. అందుకే మేము కూడా మా బాధ చెప్పుకోవాలి కదా. మేము బాధ చెప్పుకుంటే దేవుడికి తర్వాత మళ్ళీ మీకే. కాబట్టి దయచేసి మీ అందరికీ సపోర్ట్ చేసే బాధ్యత రాదన్న. నేను చెప్పిన దాన్ని తప్పకుండా తీసుకోకండి. అట్లా సొంత ఛానల్ పెట్టుకుని కెమెరా పెట్టుకుని మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని దాన్ని ప్రోత్సహిస్తాం మనం. బట్ ఇట్లా మీకు ఈ ప్రెస్ క్లబ్ విషయంలో కానీ మీకు ఏ విధమైన సహాయం చేయడానికి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, కేంద్ర మంత్రిగా మీకు అందుబాటులో ఉండి అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా తప్పకుండా సేవ చేస్తాం. అలాగే వెంకటరమణ టెంపుల్ విషయంలో కూడా
కేంద్ర మంత్రిని మొన్న కూడా కలవడం జరిగింది. వేములవాడ టెంపుల్ అభివృద్ధి కూడా నేను తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తున్నా. అది మొండి పడుతూనే ప్రయత్నం చేస్తున్నా. వేములవాడ నియోజకవర్గంతో పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చేయడానికి అనేక రకాల సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దురదృష్టం ఏంటంటే మనం రోడ్స్ అన్ని పట్టుకొస్తున్నాం, మళ్ళీ పనిసంటే ఏం చేసి ఉంటున్నాం. ఇలా ప్రతి గ్రామంలో ఈజీఎస్ ఫండ్స్ ప్రతి గ్రామంలో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ ప్రతి మ్యాక్సిమం ప్రతి గ్రామంలో ఈ నెల్లూరులో కూడా 5 lakhs ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తామంటున్నారు, సిఆర్ఎఫ్ ఫండ్స్ అన్ని పట్టుకొస్తున్నాం, ఏం చేస్తామంటున్నారు. ఇప్పుడు ప్రజలు అందలేరు. ఇక గ్రామాల మా గ్రామంలో మొన్ననే పనిసంటే రోడ్ ఇచ్చింది అదే అంటున్నారు. మరి సార్ ఏం చేసినా నేను పేరు కోసం పక్కన పనిచేస్తున్నాను. కాబట్టి మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క ఆలోచన మేరకు, మీ అందరి అడ్వైస్తో, మీ అందరి సూచన మేరకు కూడా రాబోయే రోజుల్లో నేను నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతో నేను ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. నా వల్ల పొరపాటును కూడా నా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నా పొరపాటును కూడా నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. నేను కేంద్ర మంత్రి అని చెప్పి నాకు అహంకారంగా ఉండదట. నేను ఎప్పుడైనా నవ్వుకుంటా మాడతా, ఒక సోదరుగా ఉంటా. నేను కేంద్ర మంత్రి అట్లా ఇట్లా దయచేసి అనుకోకండి. నేను ఇప్పుడు నవ్వుకుంటున్నా, ఎప్పుడు నవ్వుకుంటే మీతో పాటు మీ అందరూ ఒకరిగా ఉండే ప్రయత్నం చేస్తాను. బట్ మీ అందరూ సూచించాలనేవాటి ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఇంకా అభివృద్ధి ముందుకు ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. భారత్ మాతకి జై శ్రీరామ్.